ఎవరైనా తన నేరానికి శిక్షను భరించాల్సిందే. మండే పొయ్యిలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా? ఇది నియమం. నేరానికి రావలసిన శిక్ష వచ్చి తీరుతుంది. అలా శిక్ష రాని పక్షంలో నీతి అనే మాటకు అర్థం లేదు. అయితే ఒక మాట, దేవుని నియమాలను మీరటం అనేది మానవ స్వభావం. అందుచేత మన దేవుడు నేరాన్ని శిక్షించటం కాదు, ఈ నేర ప్రవృత్తికి చికిత్స చేస్తాడు. ఆ నేర స్వభావానికి వైద్యం చేస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. ఈ పద్ధతి శిక్షను మించింది. దేవుని పోలికలో ఉన్న మనిషి పాపం చేయవలసిన అగత్యం లేదు. దేవుని నీతిని అనుసరించిన శిక్ష విమోచనాత్మకమైన రక్ష. నేరస్తుణ్ణి చెరసాలలో నిర్బంధించినంత మాత్రాన దిద్దుబాటు ప్రయత్నాల వల్ల మనిషి పరివర్తన చెందడు. యేసు రక్తమే నేర రోగికి చికిత్స.